హాయ్ ఫ్రెండ్స్! ఏంటి ఎక్కడికెళ్తున్నామని చూస్తున్నారా? మా బాబు ఫోటోషూట్ కోసమైతే వెళ్తున్నామండి. మేమెక్కడ ఫోటోషూట్ చేయిస్తున్నాము, ఏంటి అన్నది ఫుల్ వీడియో చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి కాంప్లిమెంట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి మేము చేయించుకున్నాం అనమాట. ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మాకు ఇప్పుడు లాస్ట్ వెళ్ళిపోయే ముందు కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కాంప్లిమెంట్ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని థీమ్స్కి కావాల్సిన డ్రెస్సెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనము పట్టుకెళ్ళచ్చు అండ్ వాళ్ళు కూడా మనకి ఇస్తారనమాట. మేమైతే కొన్ని పట్టుకెళ్ళాము, కొన్ని వాళ్ళు ఇచ్చారు. అండ్ ఫస్ట్ బాస్ బేబీ కింద అయితే బాబుని రెడీ చేసాము. అండ్ మా ఫోటోగ్రాఫర్స్ అయితే చూడండి ఎంత కష్టపడుతున్నారు మా బాబుకి ఫొటోస్ తీయడానికి. అండ్ చాలా బాగా అయితే సపోర్ట్ చేశాడు మా వాడు కూడా. అండ్ బాగా వచ్చే ఫొటోస్ కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. కరెక్ట్ సరిపోయిందమ్మా. హాయ్ చెప్పండి. వెంకటి హాయ్ చెప్పు. వర్షి హాయ్ చెప్పు. మోక్షి ఇటు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఒక్క ఫోటోషూట్ కోసం ఎంతమంది వచ్చామో చూసారు కదా. మా వాడిని ఒక దగ్గర నించోబెడితే అక్కడ మాత్రం తప్పితే మిగతా అంత చోట తిరిగేవాడు. పిల్లల్ని ఫోటోషూట్లో చేయడం అంటే చాలా కష్టం అండి బాబు. కానీ వీడు కొంచెం సపోర్ట్ చేసేవాడు. కొన్ని థీమ్స్లో సపోర్ట్ చేయలేదు. ఈ థీమ్లో అస్సలు సపోర్ట్ చేయలేదు. అక్కడ తప్పితే మిగతా అన్ని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. కానీ లాస్ట్ ఫైనల్గా అయితే అది జరిగింది. నెక్స్ట్ వచ్చి బీచ్ థీము. ఈ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము ఒక్కొక్క థీమ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క థీమ్ అయిపోగానే నెక్స్ట్ థీమ్ అనేది రెడీ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీళ్ళు చూపించే కేరింగ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ ఈ బీచ్ థీమ్ వచ్చేసరికి నిజంగా బీచ్లో ఉన్నట్టే ఫీల్ అయ్యామన్నమాట. అండ్ మా వాడైతే ఆ మందు సీసాను పట్టుకొని తాగేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడు. చక్కగా ఎంజాయ్ చేసేవాడు. అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ థీమ్ వచ్చి టీచర్ థీమ్, స్టూడెంట్. చాలా నీట్గా ఉంది కదా, నిజంగా ఒక క్లాస్ రూమ్లో ఉన్నట్టే ఫీల్ అయ్యాము. అండ్ తిను ఒక స్టూడెంట్ లాగా. అండ్ మా సిస్టర్ చూడండి, తను వెళ్ళిపోతున్నాడు అనేసి చాలా కేరింగ్గా చూసుకునేది పక్క నుంచి. అండ్ ఫోటో స్టూడియో అతను కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. మా ఊడు మాత్రం అసలు ఎక్కడ ఆగేవాడు కాదు. చూడండి తనే స్టిక్ పట్టుకొని తనే చెప్పేస్తూ ఉండేవాడు. నిజంగా ఒక చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి స్కూల్ చూడగానే. చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. మా కష్టాలు చూడండి. నేను కాదు కష్టాలు. హాయ్ ఫ్రెండ్. వదిలే హాయ్ చెప్పు. మా తమ్ముడు పాపం నీరసించిపోయి నిద్రపోతున్నాడు. ఏంటి 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 నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. డాక్టర్ అయ్యాడు ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పు. ఇప్పుడే డాక్టర్ అయ్యాడు మా తమ్ముడు. హాయ్ చెప్పు. మా ఊరిని చూస్తే నిజంగా డాక్టర్ని చూసినట్టు అనిపించింది. సిసింద్రి సినిమాలో సిసింద్రిని చూసినట్టు అనిపించింది అనమాట. ప్రతి థీమ్కి తగ్గట్టు రెడీ అవ్వడం, ఆ థీమ్కి తగ్గట్టు చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాడు. నిజంగా వీడితో కూడా ఒక సినిమా చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. అంత క్యూట్గా ఉన్నాడు. నాదిష్ట తగిలేలా ఉంది. అండ్ డాక్టర్ని ఆపరేషన్ చేయమంటే ఆ బొమ్మని నాన్న తిప్పలు పెట్టాడనమాట. ఎలాంటి డాక్టర్ని నేను ఎక్కడ చూడలేదండి. ఆపరేషన్ చేయమంటే చూడండి ఎలా చేస్తున్నాడో. చాలా క్యూట్ డాక్టర్, లిటిల్ డాక్టర్. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ థీమ్ వచ్చి రాకెట్ థీము. ఈ థీమ్లో కొంచెం కష్టపడ్డాము. ఉండేవాడు కాదు, బయటకు వచ్చేసేవాడు. మా పాప చూడండి ఎలా చేస్తున్నామా అని పక్క నిండే సైలెంట్గా చూస్తూ ఉండేది. అండ్ నెక్స్ట్ రాకెట్ థీమ్లో అయితే చాలా అంటే డ్రెస్సెస్ కూడా అలాగే సూట్ అయ్యాయి అన్నమాట. ఏ థీమ్కి తగ్గట్టు ఆ డ్రెస్సెస్ వాళ్ళు మాకు సప్లై చేశారు. మేము కొన్ని డ్రెస్సెస్ మాత్రమే పట్టుకెళ్ళాము.
కానీ అన్ని థీమ్స్ ఒకే దగ్గర జరగడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పార్కులో ఆటలు అనుకోండి, ఒక దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని థీమ్స్ ఒకే దగ్గర జరిగాయి. అండ్ జంగిల్ థీమ్, ఈ థీమ్లో నిజంగా జంతువుల మధ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. చాలా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాడు. స్టూడియో అయితే కూర్చో కూర్చో అనగానే కూర్చో. సో ఇలా అయితే వాడి ఫోటోషూట్ అనేది జరిగింది. సో ఇలా అయితే ఒకవైపు ఒక థీమ్ అవుతుంటే ఇంకోవైపు ఇంకో థీమ్ రెడీ చేసేవాళ్ళు. సో చాలా అంటే చాలా బాగా జరిగాయి. సో ఒకవైపు బాబుని రెడీ చేయడం, ఇంకోవైపు మా సిస్టర్ని రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ థీమ్ వచ్చి నెలవంక థీమ్. ఈ థీమ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క డిఫరెంట్గా కనిపించేవాడు మా వాడు. చాలా క్యూట్గా, చాలా అంటే చాలా బాగున్నాడు. సో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. మా ఫోటోషూట్ పిక్స్ కానీ అండ్ ఫోటో స్టూడియో కానీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇందులో అయితే అచ్చం టమాటాలో నుంచి చూడండి ఎలా ఉన్నాడో. ఈ డ్రెస్ కూడా వాళ్ళే ఇచ్చారు మాకు. అండ్ చాలా బాగున్నాడు కదా గుమ్మడికాయలో, చిన్న గుమ్మడికాయలో. నెక్స్ట్ వచ్చి బాగా స్ట్రెయిన్ అయిపోయాడండి బాబు. సో అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు బాతింగ్లో. అండ్ బాతింగ్ టబ్లో అయితే బాత్ చేస్తున్నాడు అనమాట. అండ్ ప్రతి టీం కూడా ఎలా అంటే న్యాచురల్గా అనిపించింది, ఏదో సెట్ చేసినట్టు కాకుండా న్యాచురల్గా అనిపించింది. తర్వాత వచ్చి నేవీ టీము. ఈ టీంలో కూడా నిజంగా నేవీలకి వెళ్ళి జరిగినట్టే ఉన్నట్టే సేమ్ అనిపించింది. అంటే ఇది ఒక స్టూడియో లాగా కానీ అలా ఏం అనిపించలేదు, న్యాచురల్గా అనిపించింది. ప్రతి థీమ్ కూడా అలాగే అనిపించింది. తర్వాత నెక్స్ట్ థీమ్ వచ్చి క్రిస్మస్ థీమ్. ఈ థీమ్లో చూడండి క్రిస్టియన్ లాగా ఎంత బాగున్నాడు కదా, చాలా క్యూట్ అంటే క్యూట్గా అనిపించాడు. అండ్ బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ పద్దాక అయితే బయటికి దిగిపోయేవాడు. ప్రతి ఒక్కరిమి ఒక సైడ్ నుంచి ఒకరు, ఇంకో సైడ్ నుంచి ఇంకొకరు సపోర్ట్తో బాగానే ఏదో అలా అయితే జరిగేసింది. సో ఎలా అనిపించింది మీకు? నెక్స్ట్ థీమ్ వచ్చి కార్లో అయితే నిజంగా చూడండి సిసింద్రి బట్టలు వేసామన్నమాట. నిజంగా చిన్న సిసింద్రిలా ఉన్నాడు కదా. ప్రతి థీమ్తో పోల్చుకుంటే ఈ థీమ్ బాగా ఎంజాయ్ చేశాడండి మా వాడు. ఎందుకంటే కార్ కదా, సో కార్లోని డ్రైవ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. ఇది కూడా ఒక రియల్గా అనిపించింది అనమాట. ఏది ఒక అంటే ఫోటో స్టిక్గా కాకుండా ఒక న్యాచురల్గా అనిపించింది ప్రతి థీమ్ కూడా. అండ్ వీళ్ళు సర్వీస్ కానీ అంతనా మేము ఒకటి రెడీ చేయగానే ఇంకోటి రెడీ చేసేవాళ్ళు వాళ్ళు. అండ్ సర్వీస్ చాలా అయితే బాగుంది. అండ్ తర్వాత కృష్ణాష్టమి టీము. ఈ థీమ్కి ఒకవైపు బాబుని రెడీ చేయాలి, ఇంకోవైపు మా సిస్టర్ని రెడీ చేయాలి. అండ్ బాబుని అయితే ఎలా రెడీ చేశానో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. నేనే రెడీ చేశాను. కృష్ణుల్లో చిన్న కృష్ణయ్య ఎలా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు కదా కృష్ణయ్య. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. తర్వాత మా సిస్టర్ని కూడా రెడీ చేశాను. ఎలా ఉన్నారో ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేసేయండి. వెన్న తినిపిస్తుంది అనమాట బాబుకి. సో ఇలా అయితే వీళ్ళిద్దరికి కొన్ని స్టీల్స్ అయితే తీశారు. చాలా న్యాచురల్గా అనిపించింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది మా చెల్లి చేస్తుంటుంటే. నెక్స్ట్ థీమ్ వచ్చి పోలీస్ థీమ్. ఈ థీమ్లో నిజంగా ఒక చిన్న పోలీస్ని చూసినట్టు అనిపించింది అనమాట. ఒకవైపు లాఠీ, ఇంకోవైపు పిస్తల్. చాలా అంటే న్యాచురల్గా అనిపించింది. అండ్ థీమ్ చూడండి చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా కవర్ చేశారనమాట. అండ్ మా ఫోటో అతను అయితే ఫోన్ మాట్లాడని చెప్తున్నారు. మా వాడు మాత్రం నేను గన్నే పట్టుకుంటాను, నాకు ఫోన్ వద్దు అన్నట్టుగా ఉన్నాడనమాట. తర్వాత వచ్చి క్రికెట్ టీం. ఈ క్రికెట్ టీం అయితే చేయలేదండి, ఎందుకంటే మా బాబుకి టైం సరిపోలేదు. యాక్చువల్గా మేము చేసాము, చాలా థీమ్స్ చేసాము, ఇంకా చాలా ఉన్నాయి, మాకైతే టైం సరిపోలేదు, మేమైతే కొన్నే చేసామన్నమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ టీం అనమాట. ఈ థీమ్కి కేక్ కటింగ్ చేయించడానికని కూర్చోబెట్టారు బాబుని. అండ్ ఒక కేక్ అయితే స్మాష్ చేయాలి ఇప్పుడు.
సో ఫస్ట్ అయితే మొత్తం వీళ్ళ నలుగురికి కొన్ని స్టీల్స్ అయితే తీసుకున్నారు. తర్వాత మా ఓన్ని కేక్ కట్ చేయరా బాబు అంటే అక్కడ ఇక్కడ పెట్టి ఆడాడనమాట. సో ఇలా అయితే ఎంజాయ్ చేశారు. తర్వాత కేక్ని స్మాష్ చేయమంటే మొత్తం చూడండి కేక్ కిందన గార్డెన్కి అవ్వకుండా ఒక పేపర్ షీట్ అయితే అదే కవర్ షీట్ అయితే వేశారు. వాడు కేక్ తప్పితే మొత్తం అంతా చుట్టేశాడనమాట. కేక్ని మాత్రం ముట్టుకోలేదు. మళ్ళీ అతి కష్టం మీద కూర్చోబెట్టి కష్టపడి వాడి చేత అయితే కేక్ని స్మాష్ చేయించాము. ఫైనలీ టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. కేక్ స్మాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని వీడికి వాష్ చేయడానికి మాకు పట్టింది అరగంట టైం పట్టిందండి. వాడికి స్నానం చేయించడానికి మొత్తం జిడ్డు అయిపోయింది. సో ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. సో చూడండి అవతారాలు ఎలా తయారయ్యాయో. మా పాప అయితే పడుకుండిపోయింది. ఏది ఒకసారి దర్శనాలు ఇచ్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. ఇవ్వండి మా పాప అయితే పడుకుండిపోయింది. అది అక్కడ ఉంది. ఫైనలీ బీచ్లోకి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు మా సిస్టర్కి అండ్ మా బాబుకి కలిపి ఫోటో స్టిల్స్ చేస్తున్నారు. చిన్న వీడియో కూడా చేస్తున్నారు అనమాట. దానికోసం కష్టపడుతుంటాం. అండ్ మా సిస్టర్ వేసుకున్న ఫ్రాక్ కోసం అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ సెట్ చేసాము. అంటే కొంచెం ఫ్యామిలీ టైప్ ఫ్రాక్ కావాలి అని చెప్పి. అండ్ ఈ ఫ్రాక్ అయితే చాలా రీజనబుల్లో దొరికింది మాకు. అండ్ చాలా బాగుంది కూడా ఫ్రాక్. అండ్ ఎలా ఉంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీకు ఎవరికైనా ఈ స్టూడియో అడ్రస్ కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను మీకు డైరెక్ట్గా స్టూడియో లింక్ అనేది మీకు పంపిస్తాను. అండ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కొంచెం దగ్గరగా ఉంది వీళ్ళ స్టూడియో వచ్చి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే ఇద్దరితో స్టిల్స్ తీశారు. తర్వాత బాబుకి లేడీ గెటప్ వేసామన్నమాట. గౌన్ వేసి రెడీ చేసాము. అండ్ దాంతో అయితే కొన్ని స్టిల్స్ తీశారు. ఇలా అయితే జరిగిందండి మా ఫోటోషూట్. సో మా ఫోటోషూట్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అటు 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 ఈ ముగ్గురు పిల్లలు ఎంతమంది వెళ్ళాను చూడండి ఫోటోషూట్. చూడు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, చూసావా